హాయ్ అండి అందరికీ. చూడండి ఇప్పుడు మెయిన్ వచ్చేసి అందరూ పని కావాలని అడుగుతున్నారు. పనొచ్చేసి ఇప్పుడు చానా కష్టంగా ఉంది దొరికేదానికి. దొరికినా గానీ జీతాలైతే కొంచెమే ఇస్తున్నారు. ఇప్పుడు నేను చేసే కాడ కూడా నాకు కూడా అట్లే ఇస్తున్నారు జీతాలొచ్చేసి. అంటే ఒక 30%, 70%లో ఒక 30% తగ్గిచ్చేసి ఇస్తున్నారు 100%లో. అట్లయితే ఉంది పరిస్థితి. కానీ పని కావాలని అడుగుతున్నారు. నేనే చెప్తున్నాను కదా! పనైతే మనము చానా కష్టంగా ఉంది. పోయి ఎతుక్కోవాల్సిందే పనొచ్చేసి. ఎందుకంటే చాలా మంది కామెంట్ చేశారు ఒక ఇద్దరు, ముగ్గురు. ఎందుకంటే నాకు పనుంటే చెప్పుకా, పనుంటే చెప్పుకా అని. ఆ పనొచ్చేసి చాలా కష్టంగా ఉంది. ప్లీజ్ అండి మీరెవరన్నా కావాలంటే చూసి వెతుక్కోండి. అదే తెలిసిన వాళ్ళుంటే వెళ్లి చూడాల్సిందే గానీ, ఇప్పుడైతే కన్ఫర్మ్‌గా చెప్పలేము పనులొచ్చేసి. ఎందుకంటే ఒక చోట ఉన్నట్టు ఒక చోటైతే అస్సలు ఉండడం లేదు. సాలరీస్ కూడా అట్లే ఇస్తున్నారు. ఇప్పుడు నేను పని చేసే కాడేంది నేను పోయే మనం ఎవరినన్నా ఫ్రెండ్స్‌తో మాట్లాడతాం గదా! వాళ్ళు గూడా అట్లే చెప్తున్నారు. జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదిప్పుడు. మెయినొచ్చేసి వీళ్ళంతా కస్టమర్‌లెక్కువ, సాలూన్‌లెక్కువైపోయాయి. వెకేషన్స్ ఎక్కువెళ్ళిపోయారు. అందువల్లొచ్చేసి కస్టమర్‌లు కూడా సరిగ్గా రావట్లేదు. దానివల్ల వాళ్ళ జీతాలు లేకున్నారు. కువైటోళ్ళు అయితే కొంచెమైతే ఇయగలుగుతారు కొన్ని 3 నెలలు. అట్లా గూడా ఇయగలుగుతారు. కొంతమంది ఇవ్వలేరు అది గూడా వచ్చేసి. చానా ఇబ్బందిగా ఉంది. ఇంగ లేదు ఆ పని చేయలేము అంటే ఇంక నెక్స్ట్ వేరే పనికైనా వెళ్ళాల్సిందేను. అట్లుంది పరిస్థితొచ్చేసి. పనైతే ఇప్పుడు చాలా డిఫికల్ట్‌గా ఉంది పనొచ్చేసి. సేమ్ మెయిన్ నాకు కూడా ఒక 1 వీక్, 2 వీక్స్‌లో పని లేనట్టే ఉంది. అట్లుంది. ఎందుకంటే అదిచ్చే సాలరీకి చానా తక్కువగా అనిపిస్తాంది. ఎందుకంటే నేను అందుకనే ఈ వీడియో అయితే పెడుతున్నాను. మెయినొచ్చేసి పని కావాలి అనుకున్నోళ్ళు పోయి చూసి చేయగలుగుతాము అనుకుంటే చేయండి. లేదో మనము వాళ్ళు డైరెక్ట్‌గా అడుగుతారు కొంతమంది, కొంతమంది అడగరు. దాన్ని బట్టి చూసి వెళ్ళండి. మీకు నచ్చితేనే వెళ్ళాలి. ఇప్పుడు మనం చెప్పామని వెళ్ళాము అనుకో, చానా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మనం చెప్పినామని వెళ్ళినా గాని, ఆ జీతాలు ఎట్టిస్తారో తెలియలేదు. మీరు ఒక 2, 3 డేస్ చూస్తే గాని మీకు అర్థమవ్వదక్కడ పరిస్థితి ఏంది అని. నేను అదే ఆలోచనలో ఉండాను. ఎక్కడికన్నా వెళ్ళినా గాని మనకు పని పెట్టుకుంటారు. ప్లస్ వచ్చేసి వాళ్ళు జీతాలు ఇచ్చేటప్పటికి అప్పుడేం చేస్తారో తెలీదు కదా! వాళ్ళు కొంచెమే ఇచ్చేసి ఇంకీయలేమన్నా గాని, అకామా ఇచ్చేసిన తర్వాతయితే ఏం చేయలేము. ఎందుకంటే నేను వెళ్ళే చోట్ల చానా మంది అట్లే చెప్తున్నారు. ఇంతకుముందు మేము ఉన్న కాడ జీతాలు ఇట్లా సగం సగం ఇచ్చేవాళ్ళు. నువ్వు ఆలోచించుకొని వెళ్ళు అని చెప్తుండారు. దాన్ని బట్టి గూడా ఆలోచిస్తున్నాను. అస్సలు ఏమి అర్థం కావట్లేదు. చానా పొజిషన్ అయితే చానా మారిపోయింది. ఇప్పుడు మీరు చేసే కాడ ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయండి. నేను చేసే కాడైతే పరిస్థితి అయితే ఇలా ఉంది. మీకెవరికన్నా ఏదన్నా ఉంటే నాకు గూడా చెప్పండి. నెక్స్టొచ్చేసి మనము పని వెళ్తాం గదా! అన్నీ చేపిచ్చుకుంటారు. చేపిచ్చుకుని కస్టమర్ గూడా ఇయకుండా ఎళ్ళిపోతున్నారు కొంతమంది డబ్బులు. అట్లా గూడా ఉంది. అందుకొచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఎవరన్నా వచ్చినారనుకో కొత్తగా వచ్చినోళ్ళైతే ఫస్టే పే చేపిచ్చేసుకుంటున్నాము. అది గూడా పరిస్థితిగా ఉంది. నెక్స్టొచ్చేసి మీరు పని చూడాలనుకుంటున్నారు గదా! ఒక్కో స్ట్రీట్‌కెళ్ళేసి వెళ్లి చూడొచ్చు. అట్లా గూడా చెక్ జేసుకోవచ్చు నంబర్స్ ఇచ్చైనా గాని. లేదు మనకెవరన్నా తెలిసినోళ్ళ ద్వారా ఎళ్ళాలన్నా అట్టైనా వెళ్లి మీరు కనుక్కోవాలి. పని ఉందా? ఏంది? ఇక్కడ ఎట్లా మేడం ఏంది? జీతాలు కరెక్ట్‌గా ఇస్తున్నారా? మెయినొచ్చేసి ఇప్పుడు జీతాలు కరెక్ట్‌గా ఇస్తున్నారా లేదా? నెక్స్టొచ్చేసి మనకు టైమ్ టు టైమ్ ఉందా? లేదా ఒక గంట ఎగస్ట్రా ఉన్నా గాని ఉండమంటున్నారా? ఎట్లా? టైమ్ టు టైమ్ చూసుకోవాలి. మరి పిల్లలున్నోళ్ళైతే ఇబ్బందయిపోతది. టైమ్ టు టైమ్ అయితే చూసుకోవాలి. ఇప్పుడు నాలాంటోళ్ళకైతే. లేదు మామూలుగా ఉన్నోళ్ళైతే పర్వాలేదు టైం అనుకున్నా గూడా వెళ్ళిపోవచ్చు. టైం చూసినామంటే బాగున్న సాలూన్‌లో ఏమో టైమింగ్ ఎక్కువుంది వెళ్ళాలనుకున్నా గాని. అట్లా ఉండాదిప్పుడు. నెక్స్టొచ్చేసి థర్డ్ వన్ మనకు ఆహ్, అక్కడ పనిజేసే వాళ్ళంతా కరెక్ట్‌గా ఉండారా లేరా? పనిజేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మంచిగా ఉండరు. అట్లా గూడా చూసి కనుక్కొని వెళ్ళండి. అంతే అండి. పనైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఫస్ట్ పాయింటొచ్చేసి కస్టమర్‌లయితే అస్సలే రావట్లేదు. ఎక్కడ వెళ్లి ఎతుక్కున్నా గాని అందరూ కూర్చొనే ఉండారు సలూన్‌లో వచ్చేసి. ఇది నా పరిస్థితొచ్చేసి. ఇదైతే చెప్తున్నాను. మీరు కావాలంటే చూసి వెతుక్కోండి. నాకెక్కడన్నా తెలిస్తే నేనైతే కన్ఫర్మ్‌గా మామూలుగా అయితే నేను ఓన్లీ ఏరియా పేరు చెప్పేసి చెప్తాను మీకు పని కావాలంటే. ఒకవేళ నాకేమన్నా తెలిస్తే నేనైతే కన్ఫర్మ్‌గా ఆ స్ట్రీటు, ఆ బిల్డింగ్ నేము, ఆ బిల్డింగ్ నంబరు అయితే చెప్తాను. అప్పుడైతే వెళ్లి చూసుకోండి. ఇంతే అండి. పనైతే చానా డిఫికల్ట్‌గానే ఉంది. లేదు మనము సాల్మియాలో, ఇట్లా హవాలీలో అట్లయితే చూసుకోవచ్చు. చిన్న చిన్న సాలూన్లుంటాయి. లేదు మన కంపెనీ సాలూన్ కావాలంటే డెఫినిట్‌గా కంపల్సరీగా మనం ఎతుక్కోవాల్సిందేను. వెయిట్ చేయాల్సిందేను. అట్లుంది. ఇవి కంపెనీ సాలూన్‌లో అట్లా కూడా మనం చూసుకుంటే తెలుస్తాయి. లేకుంటే ఎట్ట తెలుస్తాయి తెలీదు గదా! నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.